గారికి రెడ్డి సోదరులందరికీ కూడా నా నమస్కారము. ఈ రోజు నా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మేడ్చల్లో ఇంత పెద్ద రెడ్డి సంఘం గర్జన పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉన్నది. నేను మల్లారెడ్డి, మా తాత మల్లారెడ్డి, మా నాయన మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. ఏ పని చేసినా హ్యాట్రిక్ పని చేస్తా. ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళొచ్చి సక్సెస్ఫుల్ గా 30 ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 50,000 మంది స్టూడెంట్స్ తోటి పెద్ద ఎత్తున ఇదే ఏరియాలో పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా. దానికి తోడు మల్కాజ్గిరికి మన బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి 32 లక్షల ఓటర్లకు నేను ఎంపీని. మీరందరూ ఓటేసి నన్ను గెలిపించిండ్రు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రి వర్గీయులు మన స్టేజ్ మీద ఉన్న మా అక్క డికే అరుణ గారు, మన అదే మాదిరిగా రెడ్డి మన ఇప్పుడే వచ్చిన మన జిల్లా పరిషత్ చైర్మన్ మన సునీత మహేందర్ రెడ్డి గారు, మా చెల్లెమ్మ, అదే మాదిరిగా మిగతా రెడ్డి సోదరులు సంఘానికి అందరికీ కూడా రెడ్డి కుటుంబములందరికీ కూడా నా నమస్కారం. ఏది ఏమైనా ఈ రోజు ఇంత పెద్ద గర్జన పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం ఐక్యమత్య అయినాం. ఇప్పటిదాకా గత 50-60 సంవత్సరాల సంది మనం పరిపాలించినాం. మనమే రెడ్డిలమే సీఎంలో ఉన్నాం, గవర్నర్లో ఉన్నాం, అన్ని ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమి లేవు కాబట్టి మనకి ఇప్పుడు ఈ గర్జన పెట్టవలసిన అవసరం వచ్చింది. ఏది ఏమైనా మనకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినాక మన రాష్ట్రం మనకు ఇప్పుడే చెప్పింది అన్న 40 లక్షల మంది రెడ్డిలు ఉన్నారు తెలంగాణలో. కాబట్టి మనకు కూడా అడగంది కూడా అమ్మ కూడా అన్నం పెట్టది. మనకు సీఎం కేసీఆర్ గారు 10 ఎకరాల భూమి రాజేందర్ నగర్ లో ఇచ్చిండు, 100 కోట్ల భూమి. దానికి తోడు మన రెడ్డి సంఘానికి దానికి తోడు 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిండు. తప్పకుండా ఇప్పుడు మన రెడ్డి సోదరులు అడుగుతున్నారు కదా, తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ కోసం తప్పకుండా నేను పోరాడతా. మీరందరూ నా ఎంబడి రండి. తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ ఇదే ప్రభుత్వంలో ఇప్పించే బాధ్యత నా మీద ఉన్నది. ఒక రెడ్డి అయినందుకు తప్పకుండా రెడ్డి ప్రతి కులానికి, బ్రాహ్మణ కులానికి, ఎస్టీకి, బీసీకి, ఎంపీసీకి ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఇచ్చిండు. మన కులానికి కూడా తప్పకుండా ఇస్తారు. ఈ రోజు ఇంత మన 50-70 ఏళ్ల సంధి ఉన్నది. మనం రాజకీయం కాదు, మనం రైతు బిడ్డలము. ప్రతి తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా రైతు సోదరులు ఉన్నారు. వాళ్లకు మొట్టమొదటిసారి ఫర్టిలైజర్ కు ఎకరకు 4,000 రూపాయలు లెక్క ఏదన్నా సీఎం ఇచ్చిండా? మొట్టమొదటిసారి ప్రతి రైతు కష్టాలలో ఉన్నాడు. ప్రతి రైతుకు పెట్టుబడి కోసం కావాలని ఇస్తున్నాడు. 8,000 రూపాయలు ఒక 2 పంటల కోసం ఇచ్చే ఘనత మన సీఎం అని చెప్తున్నా. దానికి తోడు అంటే ఇస్తలేదా? అవునా? మనకు రెడ్డికి లాభం వచ్చేది మాట్లాడద్దా? సరే, మన రెడ్డిలంతా కూడా ఐక్యత ఉండాలి, మనమంతా కూడా బలంగా ఉండాలి, మనమంతా కూడా టీం వర్క్ ఉండాలి. మనమంతా కూడా ఇప్పటికీ రెడ్డికి రెడ్డే పోటీ, రెడ్డికి రెడ్డే సాటి. కాబట్టి ఇప్పటికీ మనమంతా కూడా ఇన్ని రోజులు ఈ స్థితికి వచ్చినామంటే రెడ్డికి రెడ్డే ఈగో ప్రాబ్లం ఉంది, రెడ్డికి రెడ్డే ఈర్ష్య ఉన్నాము. మనమే ఓర్చుతాం. కాబట్టి మనం ఈ తర్వాత మనమంతా ఒక తాటి మీద, ఒక పద్ధతి మీద, ఒక టీం వర్క్ గా, ఒక ఫ్యామిలీగా ఉంటే మనం సాధించలేనిది లేదు. కాబట్టి తప్పకుండా నేనున్నా. కాబట్టి మీ అందరికీ కూడా ఏవేవైతే 6 డిమాండ్లు ఉన్నాయో, మన తెలంగాణకి ఏమేమి కావాలో తప్పకుండానయా తప్పకుండా అన్ని విధాల ఏదైతే కావాలో మన డిమాండ్స్ ఏమున్నాయో మనమందరం కూడా మన సంఘంతో తరపున మీరందరూ కూడా రండి. నా ఎంబడి తప్పకుండా తీసుకుపోదాం. గవర్నమెంట్ లో పోరాడదాం. అందరికి ఇచ్చినట్టుగా, అన్ని కులాలకు ఇచ్చినట్టుగా మన కులానికి కూడా, మన రెడ్డి కులానికి కూడా తీసుకుందాం, సాధిద్దాం, తప్పకుండా చేద్దామని కోరుకుంటున్నా. మీ అందరూ కూడా జై తెలంగాణ, జై రెడ్డి గర్జన, జై రెడ్డి సోదరులకు, సౌత్ ఇండియా రెడ్డిలకు,